నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అందరూ సాధారణంగా స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి వినుంటారు. బట్ ప్రస్తుతం నా ఎదురుగా ఉండే గెస్ట్ మాత్రం ఆయన కెరీర్నే కంప్లీట్గా డైవర్సిఫై చేసేశారు. ఒక సినిమా ప్రొడ్యూసర్గా, ఒక డాక్టర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక స్టాక్ మార్కెట్ ట్రేడర్గా కంప్లీట్గా ఆయన కెరీర్నే డైవర్సిఫై చేసేశారు. అండ్ రీసెంట్గా కూడా తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా కూడా ఈటీ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. వారే సింగిరికొండ విక్రమ్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ విక్రమ్ గారు నమస్తే అండి. సార్ విక్రమ్ గారు, మిమ్మల్ని స్టాక్ మార్కెట్ ట్రేడర్ అనాలా, లేదంటే బిజినెస్ మ్యాన్ అనాలా, డాక్టర్ అనాలా, సినిమా ప్రొడ్యూసర్ అనాలా, ఏంటి అసలు ఎలా స్టార్ట్ చేయాలి మీతో ప్రోగ్రామ్? నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా అనుకుంటాను. ఓకే. సో నేను అన్ని సెగ్మెంట్స్లోనూ బిజినెస్ పరంగా అన్నిట్లోనూ వెళ్తూ ఉంటాను కాబట్టి నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు నేను గుర్తింపు తీసుకుంటాను. సో అండ్ రీసెంట్గా లాస్ట్ జూన్లో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారి దగ్గర నుంచి మీరు ఈటీ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. సో అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. ఏంటి అసలు అవార్డు గురించి మన ఆడియన్స్కి చెప్పగలరు? థ్యాంక్ యూ. ఏంటంటే ఈ అవార్డు గురించి చెప్పే ముందు యాక్చువల్గా నేను ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తూ గత 10 years నుంచి చేస్తున్నాను. 2011-12లో నేను స్టార్ట్ చేశాను అనమాట ట్రేడింగ్. ఓకే. ఆ టైం నుంచి జనరల్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయడానికి కావాల్సిన డాటా మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటుంది. కానీ ఏంటంటే 183 to 185 స్టాక్స్ లిస్టెడ్ ఉన్నాయి అంటే ఎఫ్ఎన్ఓలో. ఇప్పుడు నేను మార్నింగ్ 9:15కి ఓపెన్ చేసినప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 185 స్టాక్స్లో ఎక్కడో దగ్గర మూమెంట్ అంటూ జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది. కానీ 185 స్టాక్స్ని ఒక టైంలో మీరు స్కాన్ చేయడం, చూడడం, ఎక్కడ మూమెంట్ జరుగుతుంది, దానివల్ల మూమెంట్ అనేది స్టార్ట్ అయింది కనుక్కోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఒకసారి ఏమవుతుందంటే ఒక దగ్గర వొలాటిలిటీ హైకి వచ్చేసి ఉంటుంది. నేను అక్కడ ఏదో స్ట్రాడిల్ తీసుకుందామో అనుకున్నది మిస్ అయిపోతారు. నేను చూసుకోలేదు, ఇది ఈ టైంకి ఈ పాయింట్లో వొలాటిలిటీ పీక్ అయిందన్న విషయం నాకు తెలియదు కదా, ఏదన్నా స్కాన్ ఉంటే బాగుండు అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ట్రేడ్ అయ్యి ఆ తర్వాత రివర్స్ అయిపోయిన తర్వాత న్యూస్లో నెక్స్ట్ డే వస్తుంది. సో ఈ పాయింట్లో హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది అని నెక్స్ట్ డే న్యూస్లో వస్తుంది. దానివల్ల ట్రేడర్గా నాకు ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే న్యూస్లో వచ్చిందని నేనేం చేసుకుంటాను, యాజ్ ఏ ట్రేడర్గా నేను సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు నాకు అది తెలియాలి కదా. ఆ 185 స్టాక్స్లో ఎక్కడ ఏ డెరివేటివ్ డాటాలో బిగ్గెస్ట్ మూవ్మెంట్ జరుగుతుందో నాకు తెలియనప్పుడు ట్రేడర్గా ఆ న్యూస్తో నేను ఏం చేసుకుంటాను అనే ఒక డౌట్ ఉండేదన్నమాట. సో దానికోసం నేను చాలా ట్రై చేశాను, వెతికాను ఎక్కడైనా మనకి స్కాన్స్ దొరుకుతాయా, ఎక్కడైనా నేను ఒక స్ట్రాటజీ అనుకున్నాను, డెరివేటివ్ డాటాలో ఈ డాటా మ్యాచ్ అయినప్పుడు నేను ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నాను అనుకోండి. దాన్ని ఒక దాంట్లోకి వేసి ఆ ఫిల్టర్ని నేను తీసుకోగలనా అని చూశాను అనమాట. నాకు ఎక్కడ దొరకలేదు. సో నాకేమనిపించిందంటే ఇది మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంలో నేను ఒక ఐటీ కంపెనీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో యాప్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ డెవలప్ చేస్తున్న ప్రాసెస్లో ఏమనిపించింది అంటే అప్పుడు నెమ్మదిగా ఇది చాలా టఫ్ అయిపోయింది ప్రాసెస్. ఈ టైంలో ఏం జరిగింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది ఫ్రంట్ లైన్లోకి వచ్చింది. అది చూసినప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఎలాగో దీంట్లో నేను వెళ్తున్నాను, మాన్యువల్గా చేసే బదులు ఇవే ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ మిలియన్స్లో ఉంటాయి. అవి మాన్యువల్గా కష్టం కాబట్టి ఈ టెక్నాలజీని వాడుకొని ఒకవేళ ట్రేడర్కి రియల్ టైంలో డాటా అనలిటిక్స్ చేస్తూ ఫిల్టర్ చేసి ఇలాంటి స్టాక్స్ని ముందుకిస్తే స్ట్రైక్ రేట్ కానీ లేకపోతే మన ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఎక్కువగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో దాన్ని చేయడం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇది అవుతుంది లేదా దీంట్లో సక్సెస్ లాస్ట్కి ప్రోడక్ట్ బయటికి రాగలుగుతుంది అనేది మేము స్టార్టింగ్లో నమ్మలేదు. ఎందుకంటే చాలామంది దీన్ని నేను ప్రజెంట్ చేసినప్పుడు ఐటీ వాళ్ళని కానీ చాలామందిని రిక్రూట్ చేసుకున్నప్పుడు ఈ థాట్ చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు అన్నది ఏంటంటే, సార్ ఇది పాసిబుల్ అవ్వదు సార్, లైట్ తీసుకోండి, ఇది మనం చేయలేం సార్, అంత టెక్నాలజీ కాదు సార్ అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేసిన వాళ్ళని. పెద్ద కంపెనీస్కి చేసిన ఐటీ వాళ్ళు నేను చాలా ప్యాకేజ్ ఇచ్చి తీసుకుందాం అని చెప్పి అడిగినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ ఒక 2 and 3 years ఆఫ్ వర్క్లో ఈరోజు ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చి ఇండియాలో మనమే ఫస్ట్ AI&ML టెక్నాలజీని వాడి స్టాక్ మార్కెట్లో F&Oకి సంబంధించిన స్కానర్స్ ఇవి తయారు చేసిన మొట్టమొదటి కంపెనీగా రికగ్నైజ్ చేసి దానికి అవార్డు రావడం అనేది చాలా హ్యాపీ అనమాట. అది సో అయితే మీరు ఒక
సర్జన్ అని విన్నాను. ఉమ్. అంటే ఒక డాక్టర్, సరే ఒక డాక్టరు వ్యాపారాలు పెట్టుకోవచ్చు, బిజినెస్లోకి వెళ్ళొచ్చు. బట్ ఒక డాక్టరు ఒక సినిమా ప్రొడ్యూసర్ కావడం ఏంటి, రకరకాల వ్యాపారాలు చేయడం ఏంటి, మళ్ళీ ఈ స్టాక్ మార్కెట్లోకి రావడం ఏంటి, ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అసలు? మాది చాలా చిన్న ఫ్యామిలీ అని చెప్పాను. స్టార్టింగ్లో ఏంటంటే మా ఫాదర్ బిజినెస్ చేసేవాళ్ళు. ఊర్లో ఉన్నప్పుడు మేము వరంగల్ డిస్టిక్ నర్సంపేట దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో మా ఫాదర్ బిజినెస్లోనే ఉండేవాళ్ళు. కాకపోతే ఒక హై చూసిన తర్వాత చాలా ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే నేను హైస్ అండ్ లోస్ చాలా పెద్దవి చూశాను అనమాట. పీక్ ఎంత చూశానో అధపాతాళం కూడా అంతే చూశాను. సో ఒక స్టేజ్లో ఏంటంటే దగ్గర నేను ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు ఒకసారి మా ఫాదర్ అండ్ మా మదర్ మాట్లాడుకోవడం విన్నాను నేను. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు మధ్యాహ్నం అక్కడికి ఫంక్షన్కి వెళ్తే వంట చేయడం తగ్గిపోతుంది ఈరోజు. సో ఇక్కడ సాయంత్రం ఇంకొక దగ్గర ఫంక్షన్ ఉంది. సో ఈ రెండు పూట్లు ఇక్కడ ఫంక్షన్కి అక్కడ ఫంక్షన్కి వెళ్ళామంటే ఈరోజు వంట చేయడం తప్పుతుంది కాబట్టి ఇంత ఖర్చు మిగులుతుంది అనే టాపిక్ మాట్లాడుకోవడం విన్నాను. యాక్చువల్గా అప్పుడు నాకు డైజెస్ట్ అవ్వలేదు. దగ్గర 4th or 5th అనమాట. ఈ టైంలో నాకంటే ఆ ఏజ్కి విన్న మాటకి మాకు అప్పటికి తెలియదు, ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు, ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. కానీ అంటే అలాంటి ఒక డీప్ స్టేజ్కి వెళ్ళిన విషయం మాకు తెలియకుండా మెయింటైన్ చేశారు. బట్ స్టిల్ ఆ విషయం నేను విన్నానని కూడా మా పేరెంట్స్కి తెలిసి ఉండదు. కానీ అప్పుడు ఏంటంటే అది నాకు బాగా పాతుకుపోయింది. ఏంటంటే మనం ఎంత వ్యాపారాలు చేసినా ఎన్ని చేసినా క్యాష్ ఫ్లోస్ ఎంత ఉన్నా కూడా మనం ఎలాంటి వ్యాపారాలు చేయాలి, ఎలాంటి ఎంపైర్ని క్రియేట్ చేయాలంటే ఒక చిన్న ఒడిదొడుగు వస్తే ఫ్యామిలీ పైకి కిందికి అయిపోయి అంత స్థాయిలోకి రాకూడదు. అంటే అందరూ ఈ డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో అంటారు కదా. సో మీరు అన్నట్టుగా నేనేమనుకున్నానంటే ఒక దగ్గర చేయకూడదు. ఈరోజు నేను ఒకటి చేస్తున్నాను, డాక్టర్గా చేస్తున్నాను, రేపు పొద్దున నా కెరీర్లో నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి. డాక్టర్గా కెరీర్గా ఎప్పుడు సక్సెస్ అవుతాము, పేషెంట్స్ నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్లు చేయించుకున్నంత వరకు. సర్జన్కి ఇంకొకటి ఉంటుంది ఏంటంటే హస్తవాసి అంటారు. అవును. ఆ సర్జన్ దగ్గర హస్తవాసి లేదు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, వచ్చింది అనుకోండి, నాకు పేషెంట్స్ ఆగిపోతే నా సంపాదన ఏంటి? నిజంగా అంటే మనం చూస్తుంటాం ఎక్కువ రూరల్ ఏరియాస్లో, పట్టణాల్లో కూడా పలానా డాక్టర్ మంచి హస్తవాసి, ఆయన చేతుల ద్వారా వెళ్తే బాగుంటుంది, లేదా ఆవిడ చేతులతో ఏదైనా ఈ పని చేస్తే. అలాగే కొంతమంది ఆపోజిట్ కూడా ఉంటుంది. నేను చూశాను కొంతమంది ఏంటంటే ఆయన చేసేవి ఏవి సెట్గా ఊరికే చిన్నవి చేసినా కూడా ఫెయిల్ అవుతుంటాయి, ఆయన దగ్గరికి వేస్ట్ అని చెప్పేవాళ్ళు కూడా చెప్తుంటారు. సో మనం ఎంత చదివినా ఏది పెట్టుకున్నా కూడా ఒకటే దాని మీద కెరీర్ని డిపెండ్ చేయడం అంటే అది రేపొద్దున నా నెక్స్ట్ జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి నేను కేవలం ఒక ఫెయిల్యూర్గానే బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అప్పటి నుంచి చాలా సంఘటనలు అలాంటివి నాటుకుపోయి ఉండి, తర్వాత మా ఫాదర్కి తర్వాత మళ్ళీ ఇంకొకసారి బిజినెస్లో ప్రాబ్లం రావడము, అప్పుడు జరిగిన చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్లో అప్పటి వరకు ఉన్న వాళ్ళంతా దూరం అయిపోవడము, ఫైనాన్షియల్ సపోర్ట్ రాకపోవడము. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, అందరూ ఏమంటారంటే డబ్బు సెకండరీ అంటారు, బట్ స్టిల్ డబ్బు ప్రైమరీగా. మీ దగ్గర అది ఉన్నప్పుడే, ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే మీరు దేనికైనా ధైర్యం చేయగలుగుతారు. మీ దగ్గర ఒక 1 కోటి రూపాయల స్థలం వెనుకుందనుకోండి, నేను ఒక వ్యాపారం చేసేప్పుడు నష్టపోతే అది అమ్మేస్తాను. మీ దగ్గర అది లేదనుకోండి, మీరు వ్యాపారం చేయడానికి మీకు అసలు ఒక అడుగు కూడా ముందుకెళ్ళారు. ఏమంటే మీకు ధైర్యం ఉండదు. ప్లాన్ బి రెడీగా ఉంది కదా. ప్లాన్ బి రెడీగా ఉంటే ప్లాన్ ఏలో మీరు రిస్క్ చేయగలుగుతారు. ఇది నాకు అర్థమైనప్పుడు ఏం చేశానంటే ఒకటి తర్వాత ఒకటి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాను. ఒకటి ఫస్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ బిల్డ్ చేశాను. నేను డబ్బులు చేతిలో పెట్టకుండా క్యాష్ కంటిన్యూస్గా ఎక్కడి నుంచి ఫ్లో వస్తుంది. అది వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక దగ్గర అది ఇన్సూరెన్స్ అయినా అవనివ్వండి, లేకపోతే పాలసీస్ అయినా ఉండేవండి, దాని ధైర్యంతో ఇంకొకటి చేయడం. ఆ తర్వాత ఇంకెక్కడో ఏదో దాన్ని మార్ట్గేజ్ పెట్టడము, ఒకటి తర్వాత ఒకటి ఏంటంటే వెనక అది బిల్డ్ అవుతూ ఉంటే ముందేసే ఇంకొక అడుగుకి ధైర్యం అంటూ వస్తూ ఉంటుంది కదా. సో అలా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి అలాగా ఈరోజు ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఉంది, తర్వాత ఒక హాస్పిటల్ ఉంది, ఒక ప్రొడక్షన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ మూవీ నెక్స్ట్ 8th or 9th అలాగా మేము పోస్టర్ రిలీజ్ అండ్ టీజర్ రిలీజ్ అవుతుంది, సెట్స్లో ఉంది అది. తర్వాత
యాంటీ రేడియేషన్ చిప్ అని చెప్పేసి, ర్యాడ్ బ్లాక్ అని చెప్పి యువరాజ్ సింగ్ మా ఒక యాడ్ వస్తుంటుంది కమర్షియల్ యాడ్ టీవీ, ర్యాడ్ బ్లాక్ అని చెప్పేసి బెసిల్ వాళ్ళతో ఉంది, అదొక కంపెనీ ఉంది. సో ఇలాగా అరౌండ్ 7 బిజినెసెస్ వరకు నేను బిల్డ్ చేయగలిగాను. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక రకంగా భయం, ఆ తర్వాత ఆ భయం నుంచి వచ్చిన ఆలోచనలు ఏంటంటే మనకి నిలదొక్కుకోవాలన్నా ఎప్పుడు తర్వాత ఎలాంటి చిన్న చిన్నవి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా హడిలిపోయి మొత్తం తలకిందులు అవ్వకుండా ఉండాలన్నా ఇలాంటి డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్లో కూడా డైవర్సిఫికేషన్ అవసరమని అనుకున్నాను. సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే అంటే మాలాంటి వాళ్ళకి రోజుకి ఆఫీస్కి వచ్చి ఒక 8-9 గంటలు పనిచేసి వెళ్తే ఆ రోజంతా సరిపోయింది, ఈరోజు ఏం చేయలేకపోయాము, ఉన్న 8 గంటలకంతా ఇవాళ కొన్ని పనులకే సరిపోయింది అనుకుంటాం. బట్ మీ విషయానికి వస్తే డాక్టర్గా ఉన్నారు, ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాలా టెన్షన్ ఉంటుంది, ఏ టైంలో ఎలాంటి సర్జరీస్ ఉంటాయో తెలియదు, ఇలాంటి రకరకాల టెన్షన్స్ మైండ్లో నడుస్తుంటాయి. మళ్ళీ వ్యాపారాలు అన్నారు, మళ్ళీ కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నడుస్తుంటాయి, మళ్ళీ మార్కెట్ ట్రేడర్గా ఉన్నారు. అంటే మీ టైంని కూడా ఎలా డైవర్సిఫై చేసుకోగలుగుతున్నారు? కంప్లీట్ ఇంత టెన్షన్స్కి సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్నారు, కెరీర్లో ఉన్నారు కదా, టైం విషయానికి వస్తే టైం ఎలా డైవర్సిఫై చేసుకుంటున్నారు? టైం దగ్గరకు వచ్చేప్పటికి ఫస్ట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను ఒక వ్యాపారం చేస్తున్నా అంటే దాంట్లో ప్రతిదీ నేనే ఉండాలి. అంటే చీపురు పుల్ల కొనే దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నా సేవ్ ఉండాలి. నాకు చెప్పలేదు, నాకు జరగలేదు, నన్ను అడగకుండా జరిగింది, నా సంతకాలు, ఇలాంటివి చాలా ఉంటాయి. నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక టీంని మీ విజన్తో సమానంగా నడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దొరికినప్పుడు ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్గా పరిగెత్తాలనుకుంటున్నారు, లేదా ఫాస్ట్ కాకపోయినా ఎంత ఇన్స్పైర్గా పరిగెత్తాలనే మీ లోపల ఎంత కసి అయితే ఉందో అదే కసితో ఉన్న ఇంకొకరు మీకు దొరికినప్పుడు వాళ్ళని తీసుకొని వాళ్ళకి కంప్లీట్గా అధికారాలు ఇవ్వడం వెనక అసలు రహస్యం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను నా ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి ఇప్పుడు దగ్గర లాస్ట్ 3 ఇయర్స్లో మోర్ దాన్ 100 స్టోర్స్ చేసాం. ఆదిత్య బిర్లా, రిలయన్స్, తర్వాత ఈ రేర్ ర్యాబిట్ స్టోర్స్ కానీ, సో ఇండియా వైడ్లో మోర్ దాన్ 100 స్టోర్స్ పైగా చేశాము. ఏ ఎగ్జిక్యూషన్లో కూడా నేను స్టోర్కి వెళ్ళడము, అక్కడికి వెళ్ళడం లాంటివి మ్యాక్సిమం అంటే ఒక 5-6 టైమ్స్ వెళ్ళి ఉంటాను అంతే. సో వెళ్ళి అక్కడ ప్లాన్ ఇదంతా ఏముండదు. దానికి సంబంధించిన టీంకి ఒకరికి ఇచ్చిన తర్వాత వాళ్ళని నమ్మి, ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే వాళ్ళతో చేయకూడదు. వ్యాపారం అనేది ఒకసారి చేసినప్పుడు మీ విజన్తో మ్యాచ్ అయిన వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళకి కంప్లీట్ హ్యాండ్ మీరు ఇచ్చినట్లయితే కంప్లీట్గా అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. సో దాంట్లో మీ టైం స్టార్టింగ్లో మాత్రమే ఉంటుంది. బిల్డ్ చేసేప్పుడు ఎర్లీ స్టేజెస్లో మీరు ప్లాట్ఫామ్ బిల్డ్ చేసేప్పుడు మాత్రమే మీ శ్రమ కానీ మీ టైం కానీ ఉంటుంది. ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత అది దాని రన్ అది వెళ్తూ ఉంటుంది. మనం మధ్యలో మధ్యలో సూపర్విజన్ చేసుకోవడం కానీ, ఎందుకంటే అక్కడ ఉన్న పీపుల్ అలాంటి వాళ్ళని పెట్టుకోవడం. సో మొత్తంగా అంటే మన వేవ్ లెంత్కి కనెక్ట్ అయ్యే ఒక టీంని మనము సెట్ చేసుకొని వాళ్ళకి కంప్లీట్గా వదిలేసినప్పుడే ఇవి చేయడం కుదురుతుంది. ఇప్పుడు నేను ఇది దేంతో కంపేర్ చేసుకుంటానంటే, ఇప్పుడు అంబానీ ఉన్నాడు, ఆయన అన్ని రకాల డైవర్సిఫైడ్ బిజినెస్లు ఉన్నాయి, ఎవ్రీ స్టోర్కి వెళ్ళి చూస్తాడా? ఆయన వెళ్ళి చూడరు కదా. ఇండియా వైడ్లో ఎన్ని లక్షల కోట్ల బిజినెస్లు అవి చూడరు కదా. కానీ ఎక్కడైనా మీకు ఫ్లో ఆఫ్ వర్క్లో కూడా ఎక్కడ మీకు డిఫరెన్స్ రాదు. ఏ స్టోర్ నడవాల్సింది, ఎక్కడ ఎలా నడవాలో ఆ ఫ్లోలో, సప్లై చైన్లో దగ్గర నుంచి ఈ పైన మనీ ఫ్లో వరకు ప్రతి దగ్గర దానికి చూసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో అవన్నీ ఆయన చేసి ఉంటారు. సో అది ఎప్పుడైతే నేర్చుకుంటారో, బిజినెస్ బిల్డ్ చేసేప్పుడు ఆ పద్ధతిని ఎప్పుడైతే నేర్చుకొని దాన్ని అవలంబించడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా 1-2తో సంబంధం లేకుండా మనకి పరిధులు అంటూ ఉండవు, ఎన్నైనా బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు వీటి తర్వాత మేము ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్ చైన్స్ చేస్తున్నాము. ఆ తర్వాత ఒకటి కాస్మెటాలజీ హాస్పిటల్ ఒకటి ఆన్ పేపర్ మీద ఉంది. సో ఇవేంటంటే ఒకటి బిల్డ్ చేసి అది రన్ అవుతూ ఉంటే ఇంకొకటి బిల్డ్ చేస్తాం.
సో అది అలా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం రెస్ట్రిక్ట్ అయిపోయి అన్నీ నేనే చేయాలి, ప్రతి దాంట్లో నాది ఉండాలి అంటే మనిషికి 24 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి టైము. అండ్ ఎప్పుడైతే అన్నీ మీ బ్రెయిన్లోకే తీసుకుంటారో ఒక టైంలో కొలాప్స్ అయిపోతుంది. ప్రతి దాని మీద మీరు చేయలేరు. సో యాజ్ ఎ డాక్టర్గా కూడా మాకు 4-5 సర్జన్స్ ఉన్నారు హాస్పిటల్లో. మేము 4 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నాము. సో ఎవరికి వాళ్ళు ఎవరికి సంబంధించినవి వాళ్ళు చూస్తూ టైం షెడ్యూల్స్ వేసుకుంటాం అన్నట్టు. నేను మార్నింగ్ టైంలో బిజీగా ఉంటే దానికి సంబంధించిన ఎలెక్టివ్ సర్జరీస్ ఏమన్నా ఉంటే ఈవినింగ్ టైంలో పోస్ట్ చేయడము. అండ్ సాటర్డే సండేస్లో ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ చేయడము. ఎమర్జెన్సీస్కి సంబంధించి స్పెసిఫిక్గా టీం పెట్టుకొని వాళ్ళే చేస్తూ ఉంటారు. దాంట్లో నేను వస్తేనే ఎమర్జెన్సీ అవుతుంది అనే టైప్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ డిస్టర్బెన్సే ఉంటుంది. సో దానికంటూ టీంని ఎస్టాబ్లిష్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట.